సార్ చెప్పండి. మేడం గారు వస్తారు, కూర్చోండి. అలాగే సార్. పద కూర్చో. ఇదేంటి భయ్యా మళ్ళీ పోలీస్ స్టేషన్గా తీసుకొచ్చావు? ఇక్కడే మా మామ మనకి డబ్బులు ఇస్తానన్నాడు. అప్పుడు నువ్వు ఖాళీ సూట్ కేసుతో కాదు 30 లక్షల బ్యాగ్తో బయటకెళ్తావు. నువ్వు నాకు ఫోన్ చేస్తావు, నా షేర్ నేను తీసుకుంటాను. ఇదేదో బయట చేయొచ్చు కదా భయ్యా. ఆ ముసలోడు నా మాట వినట్లేదు. బయటొద్దు, స్టేషనే బెటర్ అంటున్నాడు. అందుకే. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మురళి, నేను ఫోన్ చేసినప్పుడే కదా రమ్మన్నాను, ఇప్పుడొచ్చావేంటి? మురళి, ఇటు అడుగుతుంటే అటు చూస్తావేంటి? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇగో తమ్మి, ఊ అంటే రానింకేది మీ అత్తగారిలు కాదు, పోలీస్ స్టేషన్. ఇట్లా ఊకొచ్చినావు అనుకో నీ జిందగీ బర్బాద్ అవుతుంది. చెప్పు, ఎందుకు వచ్చినావు? విశ్వం రమ్మంటే వచ్చానండి, అంతే తప్ప నాకేం తెలియదండి. ఏయ్ ఇక్కడ చూడు, నీకేమన్నా తెలుసా అని మా మేడం అడిగిందా? అడగలేదు కదా, మరి ఎందుకు చెప్పినావు? నమస్తే మేడం, డబ్బు తీసుకొని వచ్చాను. మైండ్ తుప్పిందా? ఇప్పుడే చెప్పాను కదా నిజమైన కరెన్సీ అని. పాత 1500 నోట్లు కాదుగా. ఏయ్, ఏంటా గుసగుసలు? ఏం లేదు మేడం, పాతవి 500, 1000 రూపాయల నోట్లు కాదు కదా, కొత్తవే కదా అని అడుగుతున్నాడు మేడం. నాకిక్కడ ఏదో తేడా కొడుతోంది. మెల్లగా జారుకుంటే మంచిదిలాగుంది. సారీ మేడం, నేను ఈ పని చేయలేను. మీరే తీసుకెళ్ళి నా స్నేహం తీసుకురండి, నేను వెళ్తాను. సీను, సమాజైంది మేడం. ఏడిపోతున్నావురా? చల్. మేడం నేనేం చేశాను మేడం? రేయ్, మొత్తం నువ్వే చేసావురా ఇడియట్. మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజంగా ప్రేమించిన వాడు అబద్ధం చెప్పడు మేడం. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ నువ్వు నిజమైన ప్రేమికుడు కాదుగా. అందుకే స్నేహాన్ని నువ్వే కిడ్నాప్ చేసి అనుమానం రాకుండా మా ముందు బిల్డప్ ఇస్తున్నావు. ఏంటి, నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? స్నేహ మాయమైన వెంటనే అక్కడ నువ్వు కూడా లేవు. తిన్నగా మా ఇంటికొచ్చి సాక్ష్యాల్ని బలం చేసుకున్నావు. అది సారీ మేడం. నా స్నేహ కనబడకపోతే ఆ కంగారులో మీ అమ్మగారితో చెప్పడానికి వచ్చాను. కానీ నోర్మోయ్, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,